జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో 7 సార్లు ఉన్నతాధికారులు, మంత్రులతో సమీక్షలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో 5 సార్లు సమీక్షలు నిర్వహించారు. మొత్తంగా ముఖ్యమంత్రి ఈ ఏడాది 3 నెలల కాలంలో సచివాలయానికి 6 సార్లు వచ్చి సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. మిగతా రోజుల్లో జిల్లా, ఢిల్లీ పర్యటనలు, ప్రభుత్వ కార్యక్రమాలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. జనవరి 16 నుంచి సింగపూర్, దావోస్లలో పెట్టుబడుల కోసం పర్యటించారు. ఫిబ్రవరి 4వ తేదీన కులగణన, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశమైంది. మార్చి 12 నుంచి 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో బేగంపేట్, ప్రగతి భవన్ ముందు మెయిన్ రోడ్డుపై ఉన్న ఇనుప కంచెను బద్దలు కొట్టిన సందర్భాలలో ప్రజలు సంతోషపడ్డారు. కానీ ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా సచివాలయానికి రెగ్యులర్గా రాకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఒకానొక సందర్భాలలో రేవంత్ కంటే పనులు చేయడంలో కేసీఆర్ బెటర్ అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ.